మట్టి ఇట్లా పెట్టేస్తారు, గట్టిలా పెట్టేస్తారు కదా, అది మొత్తం అయితే కూలిపోయిందన్నమాట వాటర్ పెట్టేసరికి ఎక్కువసరికి. అంటే జస్ట్ నార్మల్గా పెట్టేసి వెళ్ళిపోయారన్నమాట మట్టి అనేది. సో వాటర్ పట్టేసరికి మొత్తం మట్టి అంతా కూలిపోయింది, మొత్తం వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. సో నేనైతే మళ్ళీ అయితే వెళ్ళాను, మళ్ళీ మట్టి సేమ్ గోడలా పెట్టేద్దామని వెళ్ళాను. వాటిని గెట్లు అంటారు కదా, నాకు తెలీదు, గెట్లా పెడదామంటే పోయాను. వాటర్ చూస్తున్నమాట, అందులో వాటర్ చాలా అయితే వచ్చేసి, వర్షం మాకు కంటిన్యూస్ వర్షం పడుతుంది మాకైతే. వాటర్ అయితే చాలా వాటర్ ఉన్నాయి, కొంచెం చెత్త కూడా చాలా ఉంది. అప్పుడప్పుడైతే మురికి వాటర్ అయితే వస్తున్నాయి స్టార్టింగ్ వాటర్ పట్టేసినప్పుడైతే. మళ్ళీ అయితే వాటర్ పెట్టమని చెప్పేసి అన్నారు, అందుకే చూస్తున్నాను మళ్ళీ వాటర్ పడదాం మళ్ళీ అని చెప్పేసి అని. కాకపోతే ఆ స్విచ్ బోర్డ్ ముట్టుకుని భయం వేస్తుంది, ఎందుకంటే ఒకసారి షాక్ వచ్చిందన్నమాట, అందుకని భయం వేసేసరికి అయితే వెళ్ళాలంటే వెళ్ళనమాట, ఎప్పుడు కూడా వెళ్ళని అంతగా. అయితే మట్టి సెట్ చేస్తున్నాను. అక్కడైతే వాటర్ చాలా ఉన్నాయండి పొలంలో, అంటే పొలంలో పాములు కూడా ఉంటాయంట. సో అందుకని భయం వేస్తుంది. చూసి అక్కడ ఎవ్వరు లేరండి, నొక్కదాన్నే వెళ్ళమాట ఆఫ్టర్నూన్ టైంలో అయితే. మా అత్తే మా మామయ్య అయితే కొంచెం బయటికి వెళ్ళమాట పని ఉండే, సో అయితే నేనే సెట్ చేయడానికి అయితే వెళ్ళాను. అంటే మన పని మనం చేసుకుని తప్పితే ఏం లేదు చెప్పండి. అంటే పొలం పని చేసిన మొత్తం నామూషంత ఫీల్ అవ్వాల్సినంత అవసరం లేదు. అయ్యో పొలం పని చేస్తున్నాను అనుకున్నంత ఫీల్ అవ్వద్దు ఎప్పుడు కూడా సరే. పొలం అంటే అమ్మ లాంటిది కదా అండి. సో మనం పొలం పని చేస్తున్నామంటే అది ఎంతో అదృష్టం, అంటే మనం పొలం పని చేయగలుగుతాం కదా, అది నా ఫీలింగ్ అనమాట. కొంతమందికి పొలాలు ఉన్నా కూడా కొంతమంది పొలం పని చేయరు, ఎందుకంటే నామూషిగా ఫీల్ అవుతారు, అంటే చిన్నతనంగా అనుకుంటారు. అయ్యో మేము పొలం పని చేస్తున్నాం, చూసే వాళ్ళు ఏమనుకుంటారు మా గురించి అని అనుకుంటారు. కానీ అలా ఎప్పుడు అనుకోకూడదు. మనకు ఇంత భూమాత మనకి స్థలం ఇచ్చిందంటే మనం చేసుకుని తప్పైతే ఏం లేదు కదా. అయితే నా వర్షన్ చెప్తున్నాను, ఎవరిష్టం వాళ్ళది కదా. బట్ నేనైతే ట్రై చేస్తున్నాను, నాకు వచ్చినంత నేను ట్రై చేస్తున్నాను. కొంచెం కొంచెం నేర్చుకుంటున్నమాట పొలం పనులు అయితే. అంటే నేనైతే నాతో ఎవరు చేయించారు, కానీ జస్ట్ నేనైతే నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మనకు కూడా పొలం ఉంది కాబట్టి ఎవరైనా ఇట్లా సమ్టైమ్స్ అత్తయ్య మనం బయట ఇంట్లో లేనప్పుడు మనం చేసుకోవడానికి కొంచెం తెలిసి ఉండాలి పనులు అనేవి. సో అందుకనే అయితే పోయి గెట్లతో పెట్టడానికి అయితే వెళ్ళాను. కానీ వాటర్ చాలా ఉన్నాయి, అలా చేతులు పెడితే నేను ఉంటే భయం వేస్తుంది. అందుకని ఆలోచిస్తూ మరి అయితే చేస్తున్నమాట. మట్టి తీస్తున్నాను. మనకి ఎప్పుడంటే మనకి ప్రాక్టీస్ ఉంటే భయం కదా, మనం ఫస్ట్ టైం మనం పని చేస్తాను కొంచెం భయం వేస్తుంది కదా. నాకు వాటర్లో వెళ్ళాలని భయం వేస్తుంది చాలా, ఎందుకంటే అక్కడ తేళ్ళు పాములు చాలా ఉంటాయండి, వాటర్లో కూడా చాలా పాములు ఉంటాయి. మా పక్కనే పుట్ట ఉంటాయన్నమాట. సో అందుకే భయం వేస్తుంది. అటు సైడ్ ఎవరు కూడా పోవద్దంటారు, ఎందుకంటే పాములు చాలా వస్తాయి అటు సైడు. సో అందుకని కొంచెం భయం వేస్తుంది. రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి అయితే ఏం కాదు, కానీ మనం ఇప్పుడిప్పుడే కొత్త అటు సైడ్ ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం భయం అయితే వేస్తుంది. అయినా కూడా ట్రై చేశాను. మళ్ళీ వాటర్ పెడదాం అనుకుని పెట్టలేదు మాట. మా హస్బెండ్ చెప్పారు ఇప్పుడైతే వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు చెప్పేసి అన్నారు. మళ్ళీ వచ్చాక మా మామయ్య పెడతాను వాటర్ అయితే. సో అందకైతే కొంచెం చెత్త కూడా ఉండే కొంచెం తీసమాట, మట్టి అయితే సెట్ చేశాను. మీకు లాంగ్ అయితే కనిపిస్తలేదు, కానీ ఇక్కడ కొంచెం మట్టి మొత్తం బయటకు వచ్చిందన్నమాట, వాటర్ మొత్తం బయటకు వచ్చేసినవి వాటర్ ఎక్కువ పట్టేసరికి. మళ్ళీ ఈరోజు రేపు వేస్తారు అనుకుంటున్నారు, అంటే రేపు వడ్లు చల్లుతారు. సో అందుకని మళ్ళీ పొలం తొక్కిస్తారంట. సో అందుకే వాటర్ పట్టమని చెప్పారన్నమాట ట్రాక్టర్ వచ్చేటప్పుడు. సో అందుకైతే మళ్ళీ సెట్ చేస్తున్నాను. చూద్దాం, ఇంకా ఏదో నా లాంగ్ వీడియోస్ తీస్తున్నాను, సపోర్ట్ చేయండి ఇలానే. ఇప్పుడు స్టార్ట్ చేశాను కదండి లాంగ్ వీడియోస్ అనేది, కొంచెం కంటెంట్ని క్రియేట్ చేసుకోవాలి కాబట్టి అందరికైతే పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది కూడా కంటెంట్ అయితే చెప్పండి, మనం చేసుకునే వర్క్ మనకి కంటెంట్ అవుతుంది కదా. సో అందుకని మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం చేసే వర్క్స్లోనే మనము కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి, అది పోస్ట్ చేసుకోవాలి. సో అందరూ మీరు కూడా సపోర్ట్ చేయాలి నాకు. ఇలాంటి మంచి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, మీరు సపోర్ట్ చేస్తా అని డెఫినెట్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఇలా సపోర్ట్ చేయండి, కమెంట్ కూడా చేసుకోండి, షేర్ కూడా చేయండి ప్లీజ్, సబ్ చేసుకోండి అందరు కూడా, కమెంట్స్ కూడా చేయండి ప్లీజ్ లాంగ్ వీడియోస్కి, ఓకేనా అందరు కూడా. రోజు అయితే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను అంతే. ఇంకా గడి మొత్తం సెట్ చేసామాట, ఇంకా కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇంకా రిటర్న్ బ్యాక్ వచ్చేసాను. ఇంకా వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది, అందరు కూడా సబ్ చేసుకోండి, ఓకేనా.